సక్సెస్ఫుల్ కావాలంటే ఈ ఫార్ములా వాడుండి నేను వాడిన ఈ ఫార్ములా నేను నా లైఫ్లో చచ్చిపోయేదాకా వాడతా ఫార్ములా. ఒక దగ్గర ఏం తెలుసా, చెరువు ఉంటుంది. ఈ చెరువు ఎంత ఉంటుంది తెలుసా, పెద్ద చెరువు. ఒక కొంచెం దూరం ఖాళీ ఉంటుంది చెరువుకు, 100 మీటర్లు 50 మీటర్లు ఖాళీ ఉంటుంది. 50 మీటర్ల అవతల 3 మీటర్ల గుంత ఉంటుంది, అంతే. చిన్నది 3 మీటర్ల గుంత ఉంటుంది. చెరువులకు వర్షాలు బాగా పడ్డప్పుడు ఏమవుతాయి, సడన్గా ఒకసారి ఇట్లా కొట్టుకొస్తుంది చెరువు. కొట్టుకొచ్చినప్పుడు ఏమవుతుంది, కప్పలు పుట్టుక్కున నిలబడతాయి. అయితే ఒకసారి వర్షాలు బాగా పడి ఇట్లా ఫుల్ కొట్టంగానే కప్పలు ఒక 20 కప్పలు దడదడ పడతాయి. అందులో పడుతూ 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 ఒక 5 కప్పలు మిస్ అవుతాయి. పడుకుంటా మిస్ అయి పైకెక్కిపోతాయి అదృష్టాన. అవి అనుకుంటే అమ్మ బతికినాం రాబాయ్ అనుకుంటాయి. 20 పడతాయి. అదృష్టాన్ని ఏంది తెలుసా, 20 వడి చూస్తే లోపల వృద్ధ జంబుకాలు ఉంటాయి, ముసలి కప్పలు. అవి లాస్ట్ ఇయర్ పడ్డ కప్పలు. పడంగానే వీళ్ళేమనుకుంటారు, అరే వేరే లోకంలో వచ్చి పడ్డం ఎక్కడనో, మన లోకం ఇది కానే కాదు, మన లోకానికి మనం పోవాలని మళ్ళీ కష్టపడుతుంటారు. టక 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 ఎక్కుతుంటే లోపల ఉన్న వృద్ధ జంబుకాలు ఇట్లా మూలలా కూర్చొని చల్లగా ఎక్కలేర్రా మీరు, మేము చేసినాము అని మళ్ళీ వాళ్ళు చూసుకుంటే నవ్వుకుంటుంటారు. పిచ్చోడు ట్రై చేస్తుండో అని. ఈ మోరల్ ఎవడైతే సీరియస్గా చేస్తా అన్న వాళ్ళు చేయనియరు. ఎందుకు తెలుసా, ఆయన నేను లాస్ట్ ఇయర్ ట్రై చేసిన, నాతో కాలేదు, నీతో ఎట్లయితుంది రా బై కూసో అంటుండ ఆయన ఎక్కలేరు. ఇక అనగానే ఈ 20 కప్పలల్లా ఒక 5-6 కప్పలు ఏం చేస్తాయి, వీళ్ళు చెప్తూనే ఉన్నారు కదా ఎక్కలేవని, సటుక్కున సలహా కూర్చుంటారు వాళ్ళు కూడా. అన్ని కప్పలు ట్రై చేసి ఫెయిల్ అయితే ఒక్క కప్ప మాత్రము ట్రై చేస్తూనే ఉంటుంది గంట సేపటి నుంచి. ఇంకా జోక్ చూడండి, కింది నుంచి కప్పలు చేయలేవంటున్నాయి, పైనుంచి పడి మిస్ అయిన కప్పలు ఉంటాయి చూడు, అవి కూడా పైనుంచి చూసుకుంటా పడ్డరా, ఇక ఎక్కలేరు. పైనుంచి వీళ్ళు ఇట్లా, కింది నుంచి వాళ్ళు నువ్వు ఎక్కలేవు, కింది నుంచి పైనుంచి ఇట్లా నడుస్తుంటే ఒక్క కప్ప ఎంత ఎక్కలేవని అందరు అంటుంటే అంత ఎక్కువ వర్క్ చేస్తుంది. అది చేసి 3 గంటల తర్వాత ఆ కప్ప 3 మీటర్లకి దుంకి బయటపడుతుంది. అందరు ఇట్లానే చప్పట్లు కొడతారు, లోపలోళ్ళు బయటోళ్ళు అందరూ కొట్టినాక ఓ ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఏంద్రా బాయ్ నువ్వు గింత పిచ్చోని గింత ఖతర్నాక్ ఎక్కినవేంద్రా బాయ్, అసలు ఎక్కలేరని అందరు అంటుంటే ఆ కప్ప ప్రాబ్లం ఏంటంటే అది చెవిటి కప్ప. అందరూ ఎక్కలేవు అనుకుంటే అదేమనుకుంటుంది తెలుసా, నువ్వు ఎక్కగలుగుతావు అని అనుకోని ఎక్కిందట అది యాక్చువల్గా.